హాయ్ అండి. నేను మీ సావరం కూరనండి. మామిడికాయలు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? అదేనండి మన గోదావరి జిల్లాలో ఎంత ఫేమస్ అయినా ఆవకాయ పచ్చడి అయితే పట్టించేస్తున్నానండి. ఇంకా మామిడికాయలు కోసుకొచ్చేసానండి. చూసారండి కాయలు ఎలా ఉన్నాయి, నిగనిగలు ఆడిపోతున్నాయండి. ఇంకా మామిడికాయలు అయితే 2 పేర్లు చేసామందండి మా అమ్మ. 2 పేర్లు చేసి చిన్న చిన్న ముక్కలు కింద కొట్టేమందండి. మన పట్టణం వాళ్ళకైతే ఒకసారి మన పల్లెటూరు పచ్చడి అయితే రుచి చూపించండి. ఒకసారి మన పల్లెటూరు పచ్చడి తిన్నారంటే ఇంక మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. ఎందుకంటే మన గోదావరి జిల్లాలోకి ఎంతో ఫేమస్ కదండి మరి పచ్చడి. ఇందాక మనం కోసేసిన ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలన్నీ శుభ్రం గిల్లేసేసానండి. గిల్లేసేసిన తర్వాత ఇంక మా అమ్మ అయితే శుభ్రం పచ్చడి అయితే కలిపేసిందండి. ఇంకా పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఇంకెప్పుడెప్పుడు తినేద్దామని ఉందండి బాబు. ఇంకా అలాగా వేడి వేడి అన్నంలో అయితే ఇంక కొత్త ఆవకాయ పచ్చడి రుచి చూసేపోతే అలా ఆగలేకపోతున్నానండి. ఇంకా అలా 2 ముక్కలు ఆవకాయ ముక్కలు వేసుకునండి శుభ్రం కలిపేసానండి. చూసారండి పచ్చడి చూడడానికి నోరు ఊరిపోతుందండి నాకు. ఇంకా అలాగని ఆగలేక ఓ ముద్ద పెట్టేసుకున్నానండి. అబ్బబ్బబ్బబ్బా టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇంకా ఎందుకంటే మాకు గోదావరి పచ్చడి కదండి, అలా ముక్క కొరుక్కుంటూ ఉంటుందండి. అబ్బబ్బా అదిరిపోయి ఆవకాయ పచ్చడి ఇంకా మజాక అన్నట్టు ఉందండి. అలాగని ఎక్కువ తినేసిన ప్రమాదం అండి. వీడియో అయితే ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మీ సావరం కుర్రోడికి అయితే ఫాలో కొట్టండి. ఉంటానండి మరి. నెక్స్ట్